దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ ఒకే ప్రముఖుని జీవిత కథతో సినిమా తీయాలని భావించడం యాదృచ్ఛికం. కానీ ఈ ఇద్దరు వేరువేరు ప్రకటనలో దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ తీస్తున్నారని ప్రకటించారు. రాజమౌళి తన సినిమాకి కథానాయకుడిగా ఎన్టీఆర్ పేరును ప్రకటించగా, హిరానీ తన సినిమాలో టైటిల్ పాత్రధారిగా ఆమీర్ ఖాన్ని ఎంపిక చేసుకున్నాడు. అయితే ఫాల్కే బయోపిక్ తెరకెక్కించే హక్కులు ఎవరి వద్ద ఉన్నాయి అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. రెండు వారాల క్రితం రాజమౌళి బృందం ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ మేడ్ ఇన్ ఇండియా అని ప్రకటించడం ఆశ్చర్యపరిచింది. రాజమౌళి వారసుడు కార్తికేయ ఈ చిత్రానికి నిర్మాత. ఇందులో ఇప్పుడు రాజ్ కుమార్ హిరానీ నుంచి మరింత క్లారిటీ వచ్చింది. ఆమీర్ ఖాన్ తదుపరి స్పోర్ట్స్ కామెడీ డ్రామా సితారే జమీన్ పర్ విడుదల తర్వాత దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ మీద ఫోకస్ చేస్తాడని, దానికోసం హిరానీ పనిచేస్తున్నాడని సమాచారం. దీన్ని బట్టి లెజెండ్ ఫాల్కే పైన ఇద్దరు దిగ్గజ దర్శకులు సినిమాలు తెరకెక్కిస్తుండగా, వీటిలో ఎన్టీఆర్, ఆమీర్ ఖాన్ లాంటి టాప్ స్టార్లు నటించడం ఉత్కంఠను రేపుతోంది. అయితే ఒకేసారి ఒకే ప్రముఖుని పైన రెండు బయోపిక్లు తెరకెక్కితే అది ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తోంది. దిగ్గజ దర్శకులు రాజమౌళి, హిరానీ ఒక అండర్స్టాండింగ్తో ఒక్కొక్కరు ఒక్కో కోణంలో ఫాల్కేను తెరపైన ఆవిష్కరిస్తే బాగుంటుందేమో. ఇంతకీ ఫాల్కే జీవిత చరిత్ర పైన హక్కులు ఎవరి వద్ద ఉన్నాయన్న దానిపైన స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు రాజ్ కుమార్ హిరానీ తన బ్లాక్ బస్టర్ మూవీ అయిన పీకే సీక్వెల్ ని తెరకెక్కించేందుకు సన్నాహాల్లో ఉన్నారని కథలొస్తున్నాయి. ఫాల్కే బయోపిక్ ని పూర్తి చేశాక పీకే సీక్వెల్ పైన హిరానీ పూర్తిగా దృష్టి సారిస్తారని తెలుస్తోంది. ఈ సైన్స్ ఫిక్షన్ కామెడీ డ్రామాను విమర్శకులు ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే. వివాదాలు మోసుకొచ్చిన బాక్సాఫీస్ విజయానికి ఢోకా లేదు. ఆమీర్ ఖాన్ పీకే ముగింపులో రణ్బీర్ కపూర్ సీక్వెల్ గురించి సూచనప్రాయంగా ఎంట్రీ ఇచ్చారు. పీకే 2 ఆలోచన ఉందని స్పష్టంగా హింట్ ఇచ్చారు.